పెట్టాడు దీనిలో ట్రైలర్లో డైలాగు. అంటే మనిషికి బతకడానికి ధైర్యం అవసరం కానీ చంపేంత ధైర్యంగా మారకూడదు అది. ఒకవేళ అలా మారితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతాను అని అంటాడు. అంటే అదే సినిమా. అంటే సెంట్రల్ ఐడియాని ఒక డైలాగ్ రూపంలో ప్రపంచం ముందు పెట్టేశాడు ఈ ట్రైలర్లో. రెండోది, ఇప్పటిదాకా 2 అనుమానాలు ఉన్నాయి జనాలకి. అంటే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అనేది మొదటి నుంచి స్పెక్యులేషన్ అయ్యి అధికారిక సమాచారం లేదు. ఇప్పుడు అధికారికంగా చెప్పేశారు డ్యూయల్ రోల్ అనేది. ఈ డ్యూయల్ రోల్ ఏమిటి, తండ్రి కొడుకులా లేకపోతే బ్రదర్సా అనేది ఒక చర్చ జరిగింది. తండ్రి కొడుకులైతే ఒక ఇబ్బంది ఉంటుంది అనుకున్నారు అందరూ. అంటే సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంట్ ప్రకారం తండ్రి కొడుకులుగా చేసినటువంటి సినిమా ఒకటి ఉంది గతంలో, ఎన్టీఆర్ ఆంధ్రవాల. ఆ రిజల్టు, దాని తాలూకా ఇంపాక్టు, ఆ ఆలోచనలు ఉన్నాయి. బ్రదర్స్గా చేస్తే హిట్ అయినటువంటి సందర్భం ఉంది, అదుర్సు ఉంది, జైలవకుశ ఉంది. సో బ్రదర్స్ అయితే బాగుంటుంది అనుకున్నారు, కానీ ఇందులో తండ్రి కొడుకులుగా ట్రైలర్లో చెప్పేశాడు. అంటే జాన్వీ కపూర్ డైలాగ్తో చెప్పేశాడు. రూపం వచ్చింది కానీ నెత్తురు రాలేదు అని ఒక డైలాగ్ పెట్టాడు. సో తద్వారా తండ్రి కొడుకులుగా ఉండబోతుంది సినిమా అనేది చెప్పాడు ఫస్ట్ పార్ట్. ఇది చివరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అని ఎన్టీఆర్ ఈ ఈవెంట్, రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మాట్లాడాడు. సినిమా ఎమోషనల్గా ఉండబోతోంది. అంటే ఎన్టీఆర్లో అన్ని షేడ్స్ ఏదైనా చేయగలడు అతను, ఏదైనా చేయగలడు అనేది ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్టు. అయితే ఈ ట్రైలర్ ప్రకారం చూస్తే అతనికి ఎమోషను ఉంది, ఎంటర్టైనింగ్ హీరోయిజం కూడా ఉంది ఈ సినిమాలో. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సినిమా నడుస్తుంది. ఓకే. కాబట్టి ఎన్టీఆర్ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది దొరుకుతుంది. అది ఓకే. అంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. కొంచెం దీనికి ఏదో ఈ తీర ప్రాంత కథ తీసుకున్నాడు కాబట్టి ఇదేదో వెట్లాండ్ ఇష్యూస్ అన్నీ మాట్లాడతాడు కొరటాల శివ అనుకోవడానికి ఏం లేదు. తీర ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అంటే ఆయన ఆ సినిమాలో చూపించినట్టుగా స్మగ్లర్లు గొడవ లేదు. తీర ప్రాంతం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన ప్రమాదం, తీర ప్రాంత గ్రామాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం టూరిజం కోసం, టూరిజం ప్రమోషన్లో భాగంగా తీర ప్రాంతం అంతా కూడా కార్పొరేట్లకి కట్టబెట్టేటువంటి ఒక కార్యక్రమం నడుస్తోంది. అందుకోసమే అదానీ గారు ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కలిసి చర్చలు జరిపారు. ఆంధ్ర ప్రాంతానికి తీర ప్రాంతం చాలా ఎక్కువ కనుక ఆ ప్రాంతంలో కరెక్ట్ అవుతుంది సినిమా అనేది ఒకటి వాళ్ళ అంచనా. అయితే ఈ గొడవ వేరు, ఇది టోటల్గా స్మగ్లింగు ఆ యాక్టివిటీలోకి తీసుకెళ్ళి వాళ్ళు జనాలను ఎలా సఫర్ చేస్తారు, దీని మీద ప్రధానంగా కథ నడవబోతోంది అనేది చెప్పేశాడు ఆయన. కథ ఓపెను, ఇది పుష్ప లెవెల్లో ఉండబోతోంది. పుష్పకి దీనికి కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి చాలా రకాలుగా. కాకపోతే ఆయన బ్యాక్డ్రాప్ ఏం తీసుకున్నాడు, అడవి తీసుకున్నాడు అక్కడ, ఈయన సముద్రాన్ని తీసుకున్నాడు. మిగిలిందంతా దాదాపుగా అదే కంటెంట్ ఉంటుంది. స్మగ్లింగు యాక్టివిటీ, వాళ్ళ మధ్య జరిగేటువంటి గ్యాంగ్ వార్స్, దానిలో ఈయన ప్రజల్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు, మధ్యలో కొంచెం నాయకుడు తాలూకా ఇన్ఫ్లుయెన్స్లు, గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్, ఇదంతా ఉంటుంది సినిమాలో. ఓకే. కాబట్టి ఒక డాన్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అనేది క్లియరు. డాన్ అలాగే డాన్ గారు అబ్బాయి ఈ 2 పాత్రల్లోనూ కనిపించబోతున్నాడు. ఆ 2వ క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గా మొదలై ఎమోషనల్గా మారుతుంది. మారి సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చేసి అక్కడి నుంచి పార్ట్ 2కి వెళ్ళిపోతాడు. ఓకే. అయితే ఇప్పటివరకు జరుగుతోంది ఏంటంటే సీక్వెల్ సినిమాలకి వీళ్ళు చేస్తోంది ఏంటి, జనరల్గా డైరెక్టర్లకు ఒక ప్రాబ్లం ఉంటుంది. సెకండ్ హాఫ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఫస్ట్ హాఫ్ని కొంచెం లూజ్గా వదిలేయటం. ఓకే. ఇది సినిమాకి హిట్ ఫార్ములా అనుకుంటారు వాళ్ళు. ఇలా అనుకోవటం అనేది సెంటిమెంట్గా మారిపోయి, అలవాటుగా మారిపోయి, మూఢనమ్మకంగా మారిపోయి ఈ సీక్వెల్కి వచ్చేసరికి వీళ్ళ దృష్టిలో ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఫస్ట్ హాఫ్ అవుతుంది. ఓకే. దాంతో వీళ్ళు ఎమోషనల్ కంటెంట్ అంతా సెకండ్ పార్ట్లో వేసుకుని ఫస్ట్ పార్ట్ డల్ చేస్తున్నారు. అది ఈ మధ్య సలార్కి చూసాం మనం. అలాగే 2-3 అలాంటి వృధా ప్రయాసాలు చూసాం.
అయితే ఇది అలా జరగకుండా జాగ్రత్త పడ్డట్టుగా కనిపిస్తోంది. ఓకే. అంటే 3 గంటల 10 నిమిషాలు నిడివి ఉంది సినిమా అని చెప్తున్నారు. ఈ 3 గంటల 10 నిమిషాల్లో ఆయన 2:50కి ట్రిమ్ చేద్దామని ట్రై చేసి ఫైనల్గా వదిలేశాడు. అదే సెన్సార్కి వెళ్ళింది అంటున్నారు ఇప్పుడు. కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఎమోషన్, అలాగే ఇంటర్వల్ బ్యాంగు, సెకండ్ హాఫ్ లీడు, ఈ అనుమానం జనంలో ఉందనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ చివరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అనే మాట వాడేశాడు. మేము ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పద్ధతిలో ఫస్ట్ పార్ట్ని ఫస్ట్ హాఫ్ అనుకోవడం లేదు. ఫస్ట్ పార్ట్ని కూడా ఏ డిజైన్తో ఉండాలో ఆ డిజైన్తోనే చేశాము. కాబట్టి మీరేమీ ఆశాభంగం చెందక్కర్లేదు అనేది ప్రామిస్ చేశాడు ఆయన. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ కంటెంట్ ఏది కూడా సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయాల, మామూలుగానే ఉంది. ట్రైలర్ కూడా అంతే, ట్రైలర్ కూడా మామూలుగానే ఉంది తప్ప ఏదో అంచనాలు పెంచేదిగా అయితే లేదు. ఓకే. అంచనాలు పెంచేదిగా ఉంటే ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్తో లోపలికి వెళ్ళినటువంటి ప్రేక్షకుడు నిరుత్సాహానికి గురయ్యే ప్రమాదాలు ఉంటాయి. అవును. ఆ ప్రమాదం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ట్రైలర్ డిజైన్ చేసినట్టుగా కనిపించింది. సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు సినిమాలో. ఆల్రెడీ తనకు సంబంధించినటువంటి లుక్ రివీల్ చేశారు, ఇంతకుముందు వీడియో లుక్ రివీల్ చేశారు. ఆయన కంటెంట్ ఉంది, బాగానే ఉంది ట్రైలర్లో. ఆయన క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ ఉన్నాడు, అలాగే శ్రీకాంత్ కనిపించాడు, జాన్వీ కపూరు, ఇలా అంటే భారీ తారాగణం ఉంది. రెండోది కొరటాల శివ సినిమాల్లో ఇంతకు ముందు లేని విషయాలు చాలా కనిపిస్తున్నాయి దీనిలో. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ గురించి కొంచెం పక్కకు వచ్చి నడిపినట్టుగా ఉంది సినిమా. ఆయన మళ్ళీ మిర్చి రిజల్ట్ని ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది అర్థమైంది ట్రైలర్లో. కాబట్టి డెఫినెట్గా అది రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమాకి చాలా గ్యాప్ ఉంది. ఇది దసరాకి 2 వారాల ముందు రిలీజ్ అవుతుంది. కాబట్టి చాలా లాంగ్ ఇన్నింగ్స్ ఆడుకోవడానికి అవకాశం ఉంది. మధ్యలో సినిమాలు ఏం లేవు. ఇది రేపు 27వ తారీఖు రిలీజ్ అవుతోంది. డిసెంబర్ వరకు సినిమాలు ఏం లేవు, పెద్ద సినిమాలు అడ్డేం లేదు. లాంగ్ ఇన్నింగ్స్ ఆడి భారీ వసూళ్లు చేసే ఛాన్స్ అయితే ఉంది దేవర. అది ఆ హోప్ ఇచ్చాడు, అభిమానులకు ఆ హోప్ ఇచ్చాడు. అలాగే చాలా సెటిల్డ్గా ఉంది ఆయన పెర్ఫార్మెన్సు, గెటప్ చాలా కేర్ తీసుకుని డిజైన్ చేశారు. ప్రతి సన్నివేశాన్ని అంటే ఒక చేదు అనుభవం నుంచి బయటకు వచ్చి చేస్తున్నటువంటి సినిమా ఇది కొరటాల శివ. అందుకని ఎక్కడా కూడా తను ఓపెన్ అయి మాట్లాడటం లేదు. అంటే సినిమా మీద ఏదో అంచనాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేయట్లే వాంటెడ్గానే. ఆచార్య విషయంలో జరిగింది అది. అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకునే ప్రయత్నం అయితే సీరియస్గా చేస్తున్నాడు అంటేనే కంటెంట్ విషయంలో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు అని. ఓకే. అంటే రకరకాల పాత్రల్ని ప్రవేశపెట్టి అంటే హృతిక్ రోషన్ని దింపాలనే ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. హృతిక్ రోషన్ని దింపాలనే ఆలోచన ఉంది, అలియా భట్ని దింపాలనే ఆలోచన ఉంది. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ సందీప్తో ఇంటర్వ్యూ అయిపోయింది, అన్నీ రెడీ చేసుకుంటున్నారు నెమ్మదిగా. సో ఎన్టీఆర్ మరొకసారి అంటే హిట్ దీనిలో ఉన్నాడు తను ఆల్రెడీ, అంటే వరుస హిట్లో ఉన్నాడు. అది ఆ వరుసలో ఈ సినిమా కూడా ఒక మంచి విజయవంతమైనటువంటి సినిమాగా నిలబడుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే ముందు కొరటాల శివ సినిమాల కంటే ఆ సినిమాల్లో ఉన్నటువంటి ఆ సినిమాల సంగీత దర్శకులు ఆయనకు అందించినటువంటి మ్యూజికల్ సపోర్టు ఏ లెవెల్లో ఉండిందో ఇందులో కూడా అనిరుద్ధ్ దానికి తగ్గకుండానే తన ప్రయత్నం తాను చేశాడు. ట్రైలర్లో కనిపించింది, పాటల్లో కూడా కనిపించింది. అది కొంత వేరియేషన్ తీసుకురాగలిగాడు. సో సినిమాకి డెఫినెట్గా హెల్ప్ అవుతాడు అనిరుద్ధ్ కూడా. మిగిలిన టెక్నికల్ టీం కూడా బాగానే ఉంది. సినిమా ఏ లెవెల్ హిట్ అవుతుంది అనేది